మనం మారడానికి, ఓటమి నుండి విజయానికి మారడానికి మన దగ్గర ఉండవలసిన ముఖ్యమైన 5 సూత్రాలు. అందులో మొదటిది ముఖ్యమైనది. నీ మీద నీకు నమ్మకం. ఇది ఉంటే చాలు, నీ గెలుపు నీ చేతుల్లోనే ఉంటుంది. నీ నమ్మకం ఎలా ఉండాలంటే, యుద్ధంలో సైనికుడి వలె తనకు బుల్లెట్ దిగినా, రక్తం కారుతున్నా తన కంటికి కనబడేది ఒక్కటే, శత్రువు యొక్క ఓటమి. అక్కడ తను నమ్మింది తన శరీరాన్ని, ఇక్కడ నువ్వు నమ్మాల్సింది నిన్ను నువ్వే. సెకండ్ పాయింట్, సమాజాన్ని నువ్వు పట్టించుకోవద్దు. లీవ్ ఇట్ అవర్ సొసైటీ. బికాజ్ నీలో ఉన్న కసిని చంపి నిన్ను చేతగాని వాడిని చేస్తుంది. నువ్వు ఏ పని మొదలుపెట్టినా నిన్ను వెనక్కి లాగేలా చేస్తుంది. నువ్వు చెయ్యలేవు, నీ వల్ల కాదు అంటుంది. నీలోని ధైర్యాన్ని చంపేస్తుంది. అందుకే ఎవ్వరిని పట్టించుకోకు. థర్డ్ పాయింట్, నీ టార్గెట్, నీ లక్ష్యం ఎలా ఉండాలంటే, నువ్వు నీ టార్గెట్ అచీవ్ చేశాక నలుగురు నీకు సలాం కొట్టాలి. ఫోర్త్ పాయింట్, సెల్ఫ్ మోటివేషన్. ఇది చాలా చాలా అవసరం. నువ్వెప్పుడూ లోకి వెళ్ళిపోయినా, మైండ్ డిస్టర్బ్ అయినా నిన్ను నువ్వు సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. గతంలో నువ్వు సాధించిన ఏ చిన్న అచీవ్మెంట్ అయినా, నువ్వు ఎగ్జామ్లో టాప్ వచ్చిన విషయము, నిన్ను నలుగురు మెచ్చుకున్న విషయము, నువ్వు చేసిన హెల్ప్, ఏదో ఒకటి నీకు బూస్టింగ్ వచ్చేలా, నాకేం తక్కువ, నేను సాధించగలను, నేను తెలివైన వాడిని, నేను చదవగలను అని నీకు నువ్వు సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. అప్పుడు నీకు ఖచ్చితంగా విజయం వస్తుంది. ఫిఫ్త్ పాయింట్, ఇది అన్నింటికంటే గొప్ప ఆయుధం. ఓర్పు, కన్సిస్టెన్సీ. నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి నిన్ను నువ్వు నమ్మి ఓర్పుతో ఉండాలి. బోరు వేసినప్పుడు 100 అడుగుల లోతులో నీరు ఉంటే నువ్వు 99 అడుగులు వేసి ఆ ఒక్క అడుగు దగ్గర వెనుదిరిగితే నువ్వు వేసిన ఆ 99 అడుగులకు అర్థం ఉండదు. ఆ ఒక్క అడుగే నీ ఓర్పుకు, నీ సహనానికి పరీక్ష. నిన్ను విజయానికి చేర్చే ఆ ఒక్క అడుగు నీ ఓర్పు, నీ సహనం. ఈ 5 సూత్రాలు పాటిస్తే నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. చివరగా ఒక కొటేషన్, నీ గెలుపు ఎలా ఉండాలంటే, నిన్ను చూసి నవ్వుకున్న వారే నీకు విజయపు శుభాకాంక్షలు తెలపలేక తల దించుకుంటే, అది చూసి నువ్వు సాధించిన నీ విజయం నిన్ను చూసి తల ఎత్తుకునేలా ఉండాలి. నీపై నీకు నమ్మకం ఉంటే నడి సముద్రంలోనైనా బతకగలవు. అలాంటిది చిన్న చిన్న కష్టాలకు వెనకడుగు వేస్తావా? నీ బలమేంటో నువ్వు తెలుసుకో, దానికి పదును పెట్టు. ఇన్ని రోజులు రమ్మన్నా రాని గెలుపు ఇప్పుడు నువ్వు పిలవకుండానే పరిగెత్తుకొస్తుంది.